హాయ్ అండి, శుభోదయం అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజైతే తెలంగాణ స్పెషల్ మటన్ అండ్ టమాటా కర్రీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. మరి ఈ కూరకైతే ముందుగా మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి. టమాటా ఒక 4 తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తరిగి పెట్టుకొని స్టవ్ పైన చిన్న కుక్కర్ పెట్టి అందులో మనకు కావలసినంత నూనె వేసి అది కొంచెం వేడెక్కాక అందులో కొంచెం షాజీరా, చెక్క వేసి సన్నని మంట పైన వాటిని వేయించుకోవాలి. దాని తర్వాత వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని అవి దోరగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం మనకు కావాల్సినంత రుచికి సరిపడినంత సాల్ట్. ఎంత అద్భుతంగా వంట చేసినా కూడా ఉప్పు అనేది ముఖ్యం కదండి. కొద్దిగా ఉప్పు వేయాలి. అది అలా మక్కుతూ ఉండగానే అందులో కొంచెం పసుపు, అలాగే ఇంట్లోనే మేము రుబ్బుతాము అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి వేసి చక్కగా కలుపుకోవాలి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు చక్కగా కలిసిపోయాక మనం ఒక 1/2 అవర్ ముందు నానబెట్టిన చక్కటి బోన్లెస్ మటన్ని అందులో వేసి చక్కగా పైకి కిందకి కలపాలి. కలిపిన తర్వాత ఈ మటన్ని విజిల్ పెట్టకుండా కేవలం కుక్కర్ మీద మూత పెట్టి సన్నని మంట మీద నూనెలో చక్కగా ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా ఉడుకుతుండగానే మరి ఉప్పు వేసాం కదా, మరి దాని కాంబినేషన్ ఏంటి? కారం. 1 కిలో మటన్కి నేను ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. అలా కారం కొంచెం స్పైసీగా, నాన్ వెజ్ కర్రీస్లో స్పైసీగా వేస్తేనే చాలా బాగుంటుంది. చప్పగా తింటే అసలు నాన్ వెజ్ కూరలు అస్సలు బాగుండవండి. కొంచెం అయితే మనం కారాన్ని ఎక్కువగానే వేయించుకోవాలి. మసాలానికి ఎక్కాలి అంటారు కదా, అలా కొంచెం అయితే ఎక్కువ వేసుకోవాలి. అలా చక్కగా మగ్గిన తర్వాత నేను చెప్పాను ముందుగా మటన్లో మనం ఏమి వేయబోతున్నామో టమాటో. ఒక 4 టమాటాలు సన్నగా తరిగి ఈ మటన్లో వేసేసేయాలి. ఈ మటన్లో వేసిన తర్వాత ఈ టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత అందులోనే కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి 2 విజిల్స్ పెట్టి దించేయండి. గుమగుమలాడే మటన్ టమాటా కర్రీ రెడీ.